రియాజ్ వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ పేరు మీద వాళ్ళకి టార్చర్ చేస్తామని తెలిసిందని రియాజ్ హిమ్సెల్ఫ్ సరెండర్ చేశాడు. వాడు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చంపాడంటే నిజామాబాద్లో ఉంటాడా? వాడు నిజామాబాద్ వదిలేసి వెళ్ళిపోతాడు కదా. ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మీరు కూడా ఎక్కడైనా తప్పించుకోవడం అంటారు కదా. అలాంటి ఏం చేయలేదు. ఫ్యామిలీ ఇంట్లో ఉంది, ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది రియాజ్ వస్తాడని. ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని 24 hours టార్చర్ చేశారంటే వీళ్ళు వినరు అని స్వయంగా సరెండర్ చేశాడు. ఆ సరెండర్ చేసిన దాంట్లో ఆయన మీద చేసి 3rd degree టార్చర్లో కస్టడీలో రియాజ్ది డెత్ అయిపోయింది. ఇప్పుడు ఆ డెత్ కవర్ చేయడానికి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో 4th floor సైకాట్రిక్ వార్డ్ ఉంది, ఇంకొక 2 wards ఉన్నాయి. వాళ్ళందరూ పేషెంట్ని 2 days హాలిడేస్ ఇచ్చేశారు. మీరు 2 days తర్వాత రండి పంపించేశారు, ఖాళీ చేశారు హాస్పిటల్. 4th floor వెకేట్ చేసి ఒక పేషెంట్కి ఐసీయూ తీసుకెళ్తారు, ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. ఇతను తీసుకెళ్ళింది రూమ్ నెంబర్ 407. ఎలా అంటే దానిపైన పెద్ద గ్రిల్స్ ఉన్నాయి, రాడ్స్. అంటే అది ఖైదీకి వార్డ్, అది ఖైదీల వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ వార్డుల నుంచి బయట రావడం ఈజ్ ఇంపాసిబుల్ విత్ ఆల్ పోలీస్ సెక్యూరిటీ. చేయిలు కట్టేసి ఉంది, ఇవన్నీ బోన్స్ బ్రోకన్, నోస్ బ్రోకన్. అలాంటి మనిషి గన్ లాక్కొని అటాక్ చేయడానికి వెళ్ళారు అని ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక డెడ్ బాడీలో బుల్లెట్స్ కొట్టారు, డెడ్ బాడీలో. ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మేము అక్కడ వెళ్ళి పర్సనలీ చాలా కలిసి జనాలతో, ఎంప్లాయీస్తో, హాస్పిటల్ స్టాఫ్తో, పేరు ఎవరిది నేను చెప్పలేను కానీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. సిబిఐ మాకన్నా చాలా మంచి ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. సో అందుకే మేము డిమాండ్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో చెప్పినాము, వీ వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పటి వరకు 1% కూడా దాని మీద ఏం చేయలేదు. ఎవరు ప్రెషర్ ఉంది, పోస్ట్ మార్టం కూడా వాళ్ళు ఇవ్వరు. అదే బాడీ ఇచ్చారు కదా, బాడీ స్నానం చేస్తాం కదా, దాంట్లో మెడ ఇట్లా పడిపోతుంది, అసలు స్ట్రేట్ లేదు. ఇది కొట్టేశారు. ఈ బోన్స్ मुर्गे के बच्चे, जानवर के बच्चे बदतर करे बेटा, तुम्हारे लोग है तो नहीं करते थे। ये मुसलमान का एक बच्चा है, बोल कैसे करे? आज मेरा बेटा नहीं, सबके बेटों से होता, सबके बच्चे लावर से होती, बीवी बेवा होती। आज किसका भी बेटा मेरे बेटे से, अल्लाह किसका बेटे से नहीं होना। पूरा गर्दन तोड़ के ये फोड़ के ये फोटा बिठाए, चुपते भी ला के उन्हें कहाँ से उठा सकता? बताओ ना, फिर कैमरे रखते ना पड़े था। क्यों नहीं बता रहे? मेरा बच्चा ऐसा मारा तो हम मारे बोलते, मेरे को जरा दिल सुकून तो मिलता ना, सुकून तो मिलता। सही मेरा बेटा मारा, ऐसा तो करना था, नहीं मार सकता। హాస్పిటల్లో నడుచుకుంటూ వచ్చాడా? జస్ట్ అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏదో టార్చర్ జరిగింది. ఆయన నడుచుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లారా, వీల్ చైర్లో తీసుకొచ్చారా, స్ట్రెచర్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రూఫ్స్ లేవు. అవన్నీ దే హ్యావ్ మ్యానిపులేటెడ్, అన్ని డివిఆర్స్ అన్నీ తీసేశారు. డెడ్ బాడీని హాస్పిటల్ సెక్యూరిటీని జరిపేసి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఇన్ఛార్జ్ తీసుకొని ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు, పైన ఆ రూమ్లో పెట్టారు. బిఫోర్ బుల్లెట్స్ కొట్టిన ముందు ఆల్ టాప్ ఆఫీషియల్స్, కమిషనర్, డీసీపీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ప్రెజెన్స్లో కొట్టారు 3 bullets. ఎన్కౌంటర్ షేపే వేరే ఇచ్చారు. తర్వాత కింద హాస్పిటల్ కింద బయట లారెన్స్ బిష్నోయి ఫోటో, కమిషనర్ పోలీస్ నిజామాబాద్ కమిషనర్ చైతన్య గారి ఫోటో, వీళ్ళిద్దరు ఫోటో పక్కన పెట్టి పటాకులు కలిసి డాన్స్ చేశారు పోలీస్ వాళ్ళు ప్రెజెన్స్లో. సో ఈ యాంగిల్ చాలా డిఫరెంట్ యాంగిల్ కదా. లారెన్స్ బిష్నోయి నిజామాబాద్ అండ్ పోలీస్ కమిషనర్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పెట్టి ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఆయనకి దీనికి ఏం సంబంధం? ఏదో ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఏదో మెసేజ్ ఇవ్వాలి, ఎవరికైనా భయపడించాలా, సంథింగ్ దే డిడ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఒక అండర్ వరల్డ్ డాన్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పెట్టి పటాకులు ఇప్పించి కలిసి దే హ్యావ్ సెలబ్రేటెడ్ దిస్. బుల్లెట్ ఇంజురీస్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.